అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు జరిగాయని ఇప్పటి ఈ ప్రభుత్వ పెద్దలు నాడు గొంతెత్తి ప్రచారం చేశారు. ఇప్పుడు తమ పాలనలో కళ్ల ముందు తమ పార్టీ నేతలు భూంఫడ్ పర్వాలతో ప్రజలను బెంబలెత్తిస్తుంటే ఎందుకో మౌనముద్ర వహిస్తున్నారు? ఈ ప్రశ్నలు అడుగుతున్నది అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి రెవెన్యూ సాల్పువానిపాలెం గ్రామస్తులు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ అనుచరగణం భూ కబ్జాలకు పాల్పడుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని భూబాధితులు వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నేరాలే ఆయన చరిత్ర, రౌడీజం, బెదిరింపులు, సెటిల్మెంట్లే ఆయన దినచర్య. ఉమ్మడి విశాఖ జిల్లాలో సెటిల్మెంట్ మాస్ మహారాజాగా మారిన టీడీపీ నాయకుడు ఎవరు? అనుచరులు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకి గురి చేస్తున్నారా? ఆయన పేరు చెప్తే చాలు విశాఖ జిల్లాలో ప్రజలకి అడల. ఆయన గతంలో సెటిల్మెంట్లు మాస్ మహారాజాగా ఒక తిరిగిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, టీడీపీ నాయకుడు, విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గండి బాబ్జీపై ఆరోపణలు విచ్చలవిడిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనుచరులు కబ్జాలు చేస్తున్నారంటూ కూడా గండి బాబ్జీ పైనే ఎవరైతే కబ్జా చేసిన వ్యక్తుల గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే మీడియా ముందు బాధ్యతలు అయితే చెప్పడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ కబ్జా మాస్ మహారాజాగా ఆయన పేరు మారు మూగిపోతుంది. ఈరోజు మన స్వతంత్ర టీవీలో టీడీపీ నాయకుడు గండి బాబ్జీ కబ్జాలపై ప్రత్యేకమైన కథనం చూద్దాం. ఏళ్లు గడుస్తుంటే ఎన్నికలు వస్తుంటాయి. ఆ ఎన్నికల్లో ఒకరు అధికార పక్షం వాళ్ళు అవుతారు, మరొకరు ప్రతిపక్షం వాళ్ళు అవుతారు. వీరు వారు అవుతుండవచ్చు. వచ్చిన వారే తిరిగి రావచ్చు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఎన్నికల్లో చెప్పిన మాటలకు అధికార పగ్గాలు చేపట్టాక చేసే చేతులకు పొంతన ఉండకపోవడం సాధారణంగా జరుగుతుంది. ఎన్నికలకు ముందు అధికార పార్టీలపై వచ్చే అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, అక్రమణలపై దండయాత్రలకు హద్దు అదుపే ఉండదు. ఇందులో ఏ పార్టీ మరో పార్టీకి తీసిపోదేమో అనిపిస్తుంది. వైసీపీ సర్కారు హయాంలో భూ కబ్జాలు, అన్యాయాలు, మోసాలపై దుమ్మెత్తిపోసిన టీడీపీ ఇప్పుడు అధికారంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన పెద్ద నేత, ఆయన అనుచరగణం భూంఫడ్ పర్వంలో అగ్రస్థానంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నేతలు చేసే నికృష్టపు పనులు పార్టీ అధిష్టానికి తలనొప్పులు తీసుకొస్తాయి. కొన్ని సందర్భాల్లో పార్టీకి విపరీతమైన డ్యామేజ్ జరిగే సందర్భాలుంటాయి. ఏ పార్టీకైనా ఈ అంతర్గత తలనొప్పులు ఉండవచ్చు. అయితే ఆ అంతర్గత అవాంఛనీయ పనులు బహిర్గతమైన కూడని పనులు హద్దులు దాటినా తలా పాపం తిలా పిడికడు మాదిరి మొత్తం పార్టీకి చుట్టుకుంటుంది. బలమైన నాయకుడును, సమర్థనీయుడను, మరేవో ప్లస్ పాయింట్లున్న అవినీతి అక్రమాలు, కబ్జాలకు పాల్పడే వారిపై చర్యలకు వెనకాడినా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన పాత వైర ప్రభుత్వాల హయాంలో విపక్ష నేతలుగా నాడు ఈ నేతలు గుప్పించిన భూ కబ్జాలు, మోసాలు, దగాల ఆరోపణలన్నీ ఇప్పుడు తమ మీదకు దండయాత్రకు వస్తాయి. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అనుచరులంటే సాలపువానిపాలెం గ్రామస్తులు తెగ భయపడిపోతున్నారు. బాబ్జీ కబ్జాల పర్వంపై ఎన్నో ఆరోపణలు వస్తుండగా పెందుర్తి పరిసరాల్లో బాబ్జీ పేరు చెప్పి ఆయన అనుయాయులు హల్ చేస్తున్నట్లు ఈ గ్రామీణ ప్రజలు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. గండి బాబ్జీ వైఖరి పైన, ఆయన అనుచరగణం ఆగడాలపైన తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, కూటమి నాయకులకు తమ గోడు తెలియజేశామని, అయినా ఏ ప్రయోజనం లేకపోయిందని సాలపునానిపాలెం గ్రామస్తులు ఆవేదన చెందారు. బెదిరించిన వ్యక్తి గండి బాబ్జీ గారు. మా తాతయ్య గారికి ఫోన్ చేసి గండి బాబ్జీ గారు అన్న ఆయన మా తాతయ్య గారికి ఫోన్ చేసి సెటిల్మెంట్కి రమ్మని ఫోన్ చేశారు. నవంబర్ 17వ తేదీ సైట్లోకి రౌడీలు ఎవరు పంపించారంటే గండి బాబ్జీ గారే సైట్లో గండి బాబ్జీ గారు అనుచరుడు ఫణేంద్రనాథ్ అన్న ఆయనే పంపించాడు. మెయిన్ A2 ఆయనే.
గతంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తేది. నాటి అధిష్టానం తీరు మార్చుకోమని హెచ్చరికలు, నచ్చజెప్పడాలు ఎన్నో చేసినా వాళ్ళు రూట్లో వాళ్ళు వెళ్లారు. చివరకు ఇలాంటి తప్పిదాలన్నీ కలిసి ఎంతలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పరిస్థితి టీడీపీ అధిష్టానానికి వచ్చి పడింది. పెందుర్తి చరిత్రలోనే ఆయన మా గొప్ప చెడ్డ పేరు సంపాదించాలని టీడీపీ నేత గండి బాబ్జీని ఉద్దేశించి స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు ఈ ఆరోపణలన్నీ గత వైసీపీ ప్రభుత్వంపై అప్పటి టీడీపీ నేతలు చేశారు. ఇప్పుడు తమ సొంత పార్టీ నేత ఈ ఆరోపణలన్నీ ఎదుర్కొంటున్నారు. ఆడోళ్ళని చూడలేదు, మగోళ్ళని చూడలేదు, ఎవరు వాళ్ళు ఇంకా మరి గిరాకీ పెట్టుకున్న మనుషులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనందరికీ తెలిసిందే కదండి. పక్కాగా శివాచార్య నాయుడే మమ్మల్ని ఈ ఎన్నాళ్ళ నుంచి, ఈ సంవత్సరాలన్నిటి నుంచి కూడా మమ్మల్ని ఏడిపిస్తున్నాడండి. మా ఆయనకి కూడా మరి ల్యాండ్ విషయంలోనే మా ఆయనకి కూడా ఖాళీ చేయ 12 సంవత్సరాలు అవుతుందండి. ఖాళీ చేయి పడిపోయి పెలాజీస్ వచ్చి ఆయన ఎటు తిరగలేక ఈ ల్యాండ్ వల్ల ఆయనకి బాగోట్లేదండి, ఆరోగ్యం కూడా బాగోట్లేదు. మేము ఫస్ట్ నుంచి భూమి మీద బ్రతికేవారు అండి. మరి మాకు భూమి మరి ఇలా చేసుకుంటే మరి మాకు న్యాయం ఎవరు చేస్తారండి? ఏ ప్రభుత్వం అయితే ఇప్పుడు వస్తుందో ఆ ప్రభుత్వాన్ని పట్టుకొని మమ్మల్ని ఇలా హింసిస్తున్నారండి, చాలా బాధ పెడుతున్నారండి. మా రైతులు ఆడోళ్ళు మొగలను చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తున్నారండి. పక్కగా శివాచార్య నాయుడే చేయిస్తున్నాడండి ఇదంతా. గండి బాబ్జీ అనుచిత వైఖరి సొంత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేతనే ఉలిక్కి పడేలా చేసిందని స్థానికులు అంటున్నారు. సొంత సామాజిక వర్గమే వ్యతిరేకిస్తున్నా బాబ్జీ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదని అన్నారు. బాబ్జీ తీరు వల్ల పెందుర్తిలో టీడీపీకి తీవ్ర నష్టమని హెచ్చరిస్తున్నారు. బాబ్జీపై ఇదివరలోనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, నగరంలో జరిగిన ఓ ఉప ఎన్నికల్లో రివాల్వర్తో వీరంగం సృష్టించాలని, మహిళా పోలీసు అధికారిపై వేధింపులు చేసిన ఆరోపణలు, భూ కబ్జా కేసులు, హత్య కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. పేర్లు చెప్పండి. పేర్లు వచ్చేసి ఎఫ్ఐఆర్ కాపీలో A1 వచ్చేసి వాడిపల్లి వెంకట్రావు, A2 వచ్చేసేసరికి ఫణేంద్రనాథ్, A3 వచ్చేసేసి ఎస్ రాహుల్, A4 వచ్చేసరికి కె రమేష్, A5 వచ్చేసరికి వి రాజేష్, A6కి వచ్చేసరికి కే కోటేశ్వరరావు. వీళ్ళని ఎఫ్ఐఆర్ కాపీలో ఛార్జ్ తీసుకున్నట్టు డిఎస్పీ గారు కూడా వచ్చి మాకు బాగా రక్షణ కల్పించారు. అలాగే విశ్వస్వరూప్ గారు, అలాగే సిఐ మల్లేశ్వరరావు గారు కూడా మాకు భద్రత కల్పించారండి ఆ రోజు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి రెవెన్యూ సాలపువానిపాలెం గ్రామ సర్వే నెంబర్ 1/3Aలో ఉన్న సుమారు 7 ఎకరాల భూమిపై కబ్జాదారులు కన్నుపడినట్టు తెలుస్తోంది. టీడీపీ నేత గండి బాబ్జీ సహకారంతో ఈ భూమిని కబ్జా చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని భూ యాజమాని రేవంత్ వర్మతో పాటు మరికొందరు రైతులు ఆవేదన చెందారు. విశాఖపట్నం అనకాపల్లి హైవేకి ఆనుకుని ఉన్న తమ 11 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నించారని భూ యాజమాని రేవంత్ వర్మ తెలిపారు. గండి బాబ్జీ అనుచరులమని తెలియజేస్తూ ఆ వ్యక్తులు తమ భూములలోకి ప్రవేశించి సీసీటీవీలు పగలగొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. దీనిపై తాను 100కు డయల్ చేయగా పోలీసులు అక్కడికి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారని రేవంత్ వర్మ చెప్పారు. రీసెంట్గా అలాగే నవంబర్ 17వ తేదీన గండి బాబ్జీ గారు ఆయన మా తాతయ్య గారికి మాకు కాల్ చేసి మీరు సెటిల్మెంట్కి రావాలని చెప్పి కాల్ చేశారు. అలాగే ఫణేంద్రనాథ్ అన్న వ్యక్తి గండి బాబ్జీ గారి అనుచరుడు, ఇటువంటి ఎవిడెన్స్. ఫణేంద్రనాథ్ గండి బాబ్జీ గారి అనుచరుడు. ఆయన మొన్న A2గా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా A2గా ఉంది. ఈయన కార్ని కూడా మొన్న సీజ్ చేశారు. ముందు గవర్నమెంటే అలాగుందంటే ఈ గవర్నమెంట్లో కూడా వీళ్ళు ఇలాగే చేస్తున్నారు. సైట్స్ కబ్జా చేయడం అవన్నీ
లోకల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ అక్రమ భూ కబ్జా దందాలో టీడీపీ నేత గండి బాబ్జీ హస్తం ఉందని భూ యజమాని రేవంత్ మరికొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 5 వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సర్వే నెంబర్కు సంబంధించి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి మరికొంతమంది భూమి ఉండడంతో ఆయన ఘటనా స్థలికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. గత వైసీపీ హయాంలో అప్పటి కాకినాడ ఎమ్మెల్యే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుతో చేతులు కలిపి కబ్జాకు ప్రయత్నించాలని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో తమ భూమిని కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నామని భూ కబ్జా బాధితులు తెలిపారు.